ఖచ్చితంగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనంటూ ఇవాళ కేబుల్ ఛానల్లో చేసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఉద్యమ శుభ పరిణామం. అయితే కేబుల్ ఛానళ్లను మొత్తమే వాళ్ళను కన్వర్ట్ చేయాలి, లేక చిన్న చూపు చూడాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరైన వైఖరి కాదు. కేబుల్ ఛానళ్ళ పాత్ర పట్ల మీకు అవగాహన ఉండి ఉంటే ఆ పని చేసే వాళ్ళు కాదేమో. ఇవాళ కేబుల్ ఛానళ్ళు కూడా గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు, అంటే పల్లె నుండి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అందిస్తున్నారు. మరి ఒక్కటిసారిగా కార్డులను తీసేసేసి వాళ్ళ చిన్న చూపు చూడడం, కేబుల్ ఛానళ్ళ జర్నలిస్టులే కాదని భావించడం సరైన వైఖరి కాదు. వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్టులే. వాళ్ళు కూడా చాలా మీడియా సంస్థలు పనిచేసి బయటకు వచ్చి ఛానళ్ళు పెట్టి నిర్వహిస్తున్నారు. నెల నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. చాలామంది అప్పులు చేసి ఛానళ్ళు నిర్వహిస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా, పరిగణలో తీసుకోకుండా వాళ్ళను విస్మరించడం అనేది ఇది ప్రభుత్వ ధోరణి సరైనది కాదు. మేము గతంలో చెప్పాం మంత్రి గారికి, మళ్ళీ చెప్తున్నాం ఈ ధర్నా సందర్భంగా. ఈ ధర్నా ఇంతటితోనూ అయిపోయింది, మేము సమస్య పరిష్కారం అవుతుందని కూడా అనుకో. ఖచ్చితంగా జేఏసీ చేపట్టే మునుముందు చేపట్టే ఆందోళనలు కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బాధ్యులుగా మేము ఖచ్చితంగా వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తాం. 100% వాళ్ళకు న్యాయం జరగాల్సింది అని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలలో స్టూడియోలు అనేది క్రైటీరియా కాదు. సమాచారం జిల్లాలో ఇస్తున్నారా లేదా, ఆ కోణంలో ఆ సమాచారాన్ని పబ్లిక్కు వెళ్తుందా లేదా అని పరిశీలించాలి. కానీ స్టూడియోలు పెట్టాలి అంటే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళ పెద్ద పెద్ద ఛానళ్ళే, వాళ్ళ షార్టెడ్ ఛానళ్ళే, పెట్టుబడిదారి సంస్థలే ముందుకు రావట్లేదు. అట్లాంటప్పుడు చిత్తగా బతుక పాపం వాళ్ళు అప్పులు సప్పులు చేసిన వాళ్ళు స్టూడియోలు ఎక్కడికి వెళ్ళి పెడతారు, లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళి తెస్తారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. స్టూడియోలు క్రైటీరియా కాదు. ఖచ్చితంగా మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే, మామూలుగా సర్క్యులేషన్ అని ప్రింట్లో మనం అక్రిడిటేషన్ కార్డు ఇచ్చేస్తున్నాం, ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే. మరి ఇది వెళ్ళి వాళ్ళకి టార్చర్ చేసేసి ఇళ్ళలో పోయి చూస్తాం, టీవీలు స్టూడియోలు ఎక్కడున్నాయి చూస్తాము, ఫీల్డ్కి వెళ్తాము. మరి పత్రికలు కూడా ఎన్ని సర్క్యులేషన్ అవుతున్నాయి, ఇంటింటికి వెళ్ళి మనం సర్క్యులేషన్ చూస్తున్నామా? చూడట్లేగా. శాటిలైట్ ఛానళ్ళకు చూస్తున్నామా? ప్రసారాలు అంటే ప్రసారాలుగా ఉంటాయి. దాన్ని క్రైటీరియా పెట్టండి. మీ పద్ధతిలో మెకానిజం ఉంది, చిన్న మెకానిజం చేసుకుంటే ఆ ఛానల్ పనిచేస్తుందా లేదా, నిజంగా ఫేక్ ఛానలా నిజమైందా కనుక్కోండి. మీరు అది కనుక్కోకుండా ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఇక్కడ కూర్చొని ఆఫీసులలో తీసేస్తామనేది సహించరాని చర్య. ఖచ్చితంగా మీరు చేసే ఈ ధర్మ పోరాటానికి, న్యాయ పోరాటానికి అంతిమంగా మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు టీయూడబ్ల్యూజే మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు హామీ.